హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చూడండి మునగాకుతో చేసుకుంటున్నా. మునగాకు మనం వారానికి ఒకసారి అయినా ఫ్రెష్గా ఉన్న మునగాకు వాడుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. నేను ఇప్పుడే మా చెట్టు నుంచి తెంపి తీసుకొచ్చాను మునగాకుని. బాగా బాగా లేతగా ఉన్నది వేసుకుంటే మంచిది మునగాకు. మరీ తెల్లగా ముదిరిపోయింది కాకుండా మునగాకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న, ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చిని ముక్కలు చేసి పెట్టా, ఒక కప్పు గోధుమ పిండి వేసాను, కొంచెం ఉప్పు పసుపు, ఈ కలోంజీ సీడ్స్ ఇవి ఊరికే నా దగ్గర అందుబాటులో ఉన్నాయని కొంచెం వేస్తున్నాను. ఇవి కూడా మంచిదే, కలోంజీ సీడ్స్ కూడా. కొంచెం సోంపు కూడా వేస్తున్నా. ఈ ప్లేస్లో కొంచెం నువ్వులైనా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక ముద్దలాగా చేస్తాను. నీళ్ళు ఏం అవసరం లేదు, మునగాకు కడిగి పెట్టాను కదా, ఆ తడికి ఇది ముద్ద అయిపోతుంది. కలిపేసుకుంటే బాగా కలుపుకుంటే చక్కగా ముద్దలాగా వస్తుంది. ఈ మునగాకుని చక్కగా సన్నగా తరుక్కోవచ్చు, ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. నేనేమో నా కోసమే కదా అని కొంచెం సన్న కాడ ఉంది మునగాకులో, అయినా కూడా వేసేసాను. మునగాకుని పౌడర్ చేసుకుంటాం కదా, లేదా పౌడర్ బయట కొనుక్కుంటాం కదా, అందులో మునగాకును వడలబెట్టి చేసిన పొడి కదా, కొంచెం విటమిన్లు తగ్గుతాయి. ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఆకుని ఉపయోగించుకుంటే ఇంకా మంచిది చాలా. ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలాగా చేశాను. ఇదిగో ఇలా దెబ్బరొట్టులాగా చేసా. తర్వాత ముద్దగా చేశాక స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసా. మరీ ఎక్కువ ఆయిల్ ఏమి వేయలేదు. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని దీన్ని చక్కగా రెండు పక్కల లోపల వరకు మగ్గేలాగా మూత పెట్టి మగ్గిస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. మీరు కూడా దొరికితే మునగాకుని చక్కగా ఫ్రెష్గా దొరికినప్పుడు వాడుకోండి. మునగాకుతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ గోధుమ పిండి బదులు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఉంది. ఇది మరీ గట్టిగా లేదు, తినడానికి కూడా బాగుంది.